నా కోపం వస్తే మనిషినే కాదు అన్నట్లుగా మీ ప్రవర్తన ఉందా? విపరీతమైన కోపంతో ఎలా పడితే అలా తిట్టేస్తున్నారా? కనబడింది అలా పగలగొట్టేస్తున్నారా? ఇలా మీ ప్రవర్తన ఉంటే మీ ప్రాబ్లం కోపం కాదు, మీ లోపల ఉన్న హిడెన్ ఎక్స్ప్లోజివ్. అర్థం కాలేదా? కార్తిక్ స్టోరీ వినండి. కార్తిక్ ఒక బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసము చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. కార్తిక్కి ఒక హాబీ ఉంది. ఏంటది అంటే మ్యాచ్ బాక్సెస్, డిఫరెంట్ మ్యాచ్ బాక్సెస్ని కలెక్ట్ చేసి దాన్ని చాలా చక్కగా తన ఇంట్లో డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. వేరు స్టేట్స్ నుంచి, వేరు కంట్రీస్ నుంచి కూడా కలెక్ట్ చేసేవాడు. వాటిని చాలా చక్కగా డిజైన్ చేసుకుంటూ ఒక మంచి ఫ్రేమ్ లాగా తయారు చేసేవాడు. మరి ఎప్పుడైతే ఒక మ్యాచ్ బాక్స్ వస్తుందో దాని లోపల మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసేసి కార్నర్లో ఉన్నటువంటి బాక్స్లో వేసేవాడు, ప్లాస్టిక్ బాక్స్లో పడేసేవాడు. ఇలా రోజులు గడుస్తూ దాదాపుగా 10 years అయిపోయింది. చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చేసింది. చూస్తే అది చాలా అందమైనటువంటి కలెక్షన్, చాలా మంచి డిజైన్లా తయారు చేశాడు. మరి ప్రతి బాక్స్ నుంచి తీసినటువంటి అగ్గిపుల్లలన్నీ చూసుకుంటే 1,00,000కు పైగా అయిపోయాయి. కంప్లీట్ బాక్స్ నిండిపోయింది. మరి ఆ తరుణంలో తన ఇంట్లో జరిగిన ఒక చిన్న అగ్ని ప్రమాదం వల్ల ఒక నిప్పు రవ్వ వచ్చేసి ఆ బాక్స్లో పడటమే ఆలస్యము. దాంట్లో అగ్గిపుల్లడుకుండే ఫాస్ఫరస్ ఒక్కసారిగా బాంబ్లా బ్లాస్ట్ అయిపోతుంది. తను డిజైన్ చేసుకున్న డిజైన్ మొత్తం కూడా, అగ్గిపెట్టెలు మొత్తం కూడా కాలి బూడిదైపోతాయి. తన ఇల్లు కూడా కాలి బూడిదైపోతుంది తన కళ్ళ ముందే. ఒక చిన్న ఎక్స్ప్లోజర్ కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చాడో దాంట్లో అగ్గిపుల్లలు తీసేసి అప్పటికప్పుడుగా బయటపడేట మొదలు పెడితే అవి మొత్తం జమ అయ్యేవే కాదు, ఇంత పెద్ద బ్లాస్ట్ అయ్యేదే కాదు. ఎగ్జాక్ట్లీ కార్తిక్ లాగానే తను ఏ విధంగా అయితే ఒక డిజైన్ చేసే క్రమంలో అగ్గిపుల్లలని జమ చేసుకుంటూ వచ్చాడో, చాలామంది వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసే క్రమంలో, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, ఉన్నటువంటి ఎమోషన్స్, పెయిన్స్ అవన్నీ కూడాను గ్యాదర్ చేసుకుంటూ లోపల జమ చేసేసుకుంటూ ఒక హిడెన్ ఎక్స్ప్లోజివ్ తయారైపోతుంది. అందుకే మనిషి ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయిపోతుంటాడు, ఓవర్గా ఇరిటేట్ అవ్వడం, ఓవర్గా కోపం రావడం. అందుకే మనిషిలా కాకుండా తయారైపోతాడు విపరీతమైన కోపం వల్ల. యాక్చువల్గా ఏం జరిగి ఉంటుంది? చైల్డ్హుడ్లో జరిగిన విషయాలు కానివ్వండి, ఎమోషనల్ పెయిన్స్ ఏవైతున్నాయో, ట్రామాస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా జమ అవటం వల్ల మనిషి బిహేవియర్ విపరీతమైనటువంటి కోపానికి దారితీస్తుంది. మీకున్న విపరీతమైన ఈ కోపం మీ అసలైన ప్రాబ్లం కాదు. మీ అసలైన ప్రాబ్లం హిడెన్ ఎక్స్ప్లోజివ్స్. మీ గత జీవితంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్తో వచ్చినటువంటి ట్రామాస్ కానివ్వండి, ఎమోషనల్ పెయిన్స్ కానివ్వండి, వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మీకు ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ కావాలి. ఒక సైకాలజిస్ట్గా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 1-to-1 పర్సనల్ అపాయింట్మెంట్లో మీతో డిస్కస్ చేసి మీ ఆ హిడెన్ ప్రాబ్లం ఏంటి, ఎక్స్ప్లోజ్ ఏంటి ఐడెంటిఫై చేయడమే కాకుండా సరైన థెరపీ ద్వారా ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. తన కోపమే తన శత్రువులాగా మీ శత్రువుగా ఉన్న కోపాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకొని కోపం లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీ ఎమోషనల్ పెయిన్స్ని లోపలే దాచేసుకుంటున్నారంటే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నట్టు కాదు, మీ లోపలే ఒక టైం బాంబ్ని సెట్ చేసుకుంటున్నారని. అది ఎప్పుడు పేలుతుందో మీకే తెలియదు. ఎమోషనల్ పెయిన్స్ని దాచుకోవటం కాదు, వాటిని క్లియర్ చేసుకోండి. మీ మనసులో బాధ ఉన్నా కానీ నాకేం పర్లేదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని పైకి నవ్వుతూ కనబడడం కరెక్ట్ కాదు. మీ లోపల ఉన్నటువంటి బాధని యాక్సెప్ట్ చేయండి, లేకపోతే ఒక పెద్ద సైకలాజికల్ డిజార్డర్ అవుతుంది. ఒక్క అగ్గిపుల్ల పెద్ద ప్రమాదం కాకపోవచ్చు, కానీ 1,00,000 అగ్గిపుల్లలు కలిస్తే ఒక బాంబుతో సమానమైపోతుంది. అలాగే రోజువారీ జరిగే చిన్న సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు మీరు ఇగ్నోర్ చేస్తూ వెళ్తే అవన్నీ కలిసి పెద్ద ఎమోషనల్ బ్లాస్ట్లు అవుతాయి. జాగ్రత్త. బాధ కలిగినప్పుడు ఏడవడం, ఎమోషనల్ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేయడం వీక్నెస్ కాదు, మీ బ్రెయిన్కి తనకు తాను క్లీన్ చేసుకోవడానికి ఇచ్చే ఒక న్యాచురల్ ప్రాసెస్ అది. అలానే ఒకే బాధ కోసం మాటికి ఏడుస్తూ ఉండకండి. మీ ఎమోషనల్ పెయిన్స్ని లోపల దాచేసుకుంటే మీకు సమస్య లేదని కాదు, ఎమోషన్ లేకుండా పోయిందని కాదు, అవి మీ బాడీ లోపల స్ట్రెస్గా, హార్ట్ అటాక్ లాగా, బీపీ లాగా, సైకోసోమాటిక్ డిజార్డర్స్ లాగా బయటకు వస్తాయి. జాగ్రత్త. ఎమోషన్స్ని అప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. మీ కోపాన్ని, మీ బాధని జడ్జ్ చేయకుండా వినేటువంటి ఒక లైఫ్ కోచ్, ఒక ఎమోషనల్ హెల్త్ కోచ్ మీకు తప్పకుండా అవసరం. అది మీ ఎమోషనల్ హెల్త్ కోసము, హ్యాపీ లైఫ్ కోసము చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న చెత్తని జమ చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి, జమ చేసుకోకూడదు. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది.